ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండి. మునగ మొక్కను టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నప్పుడు చాలా చక్కగా హార్వెస్టింగ్ తీసుకోవచ్చు. అసలు మునక్కాయలు ఏంది టెర్రస్లో పెంచుకోవచ్చు అనే వాళ్ళకి నా గార్డెన్లో నేను చూపించే వీడియోసే ఎగ్జాంపుల్ అండి. ఇది వరకు కూడా చాలా వీడియోస్ పెట్టాను, నా ఛానల్లో ఉంటాయి, యూట్యూబ్ ఛానల్లో. చాలా మంచి హార్వెస్టింగ్లు, సమ్మర్ ఏంటి, వింటర్ ఏంటి, రైనీ సీజన్ ఏంటి, అన్ని సీజన్లో 365 రోజులు నాకు మునక్కాడలు వస్తూనే ఉంటాయండి. 30 రూపాయల కాయలు ఉన్న రోజు కూడా నేను హార్వెస్టింగ్ ద్వారానే నేను మునక్కాయలు పండించుకున్నాను. ఒక్కోసారి మునక్కాడలు చాలా రేటు ఉంటాయి, కానీ ఇంట్లో మనం కంటైనర్స్లో పెట్టుకుంటే వాటిని మనం బయట కొనాల్సిన అవసరం లేదు. వీటికి మంచి పోషకాలు ఇస్తే మంచి ఫ్లవరింగ్ వస్తుంది, మంచి హార్వెస్టింగ్ తీసుకోవచ్చండి. నేను అన్ని 100 రూపీస్ టబ్స్ లేదా పెయింట్ బకెట్స్ వీటిల్లోనే పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా హార్వెస్టింగ్లు వచ్చాయో. ఈరోజు నేను చూపించేది టోటల్గా ఎన్ని కాయలు ఉన్నాయో అన్నీ ఒకే మొక్క అండి. ఒక మొక్కలోనే హార్వెస్టింగ్ చూపిస్తున్నాను. ఒక కొమ్మ హైట్ బాగా పెరిగిపోయింది, దీన్ని చూపిస్తున్నాను చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయో ఒక కొమ్మలోనే. మీకు హార్వెస్టింగ్లు చేసుకున్న తర్వాత ఇంత హైట్ పెరిగిపోయిన ఈ కొమ్మను మళ్ళీ కిందకి బాగా ట్రిమ్ చేసేస్తానండి. ట్రిమ్ చేసేసిన తర్వాత కింద నుంచి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. మనం హార్వెస్టింగ్ అయిపోగానే ఈ మొక్కల్ని ట్రిమ్ చేసేసుకోవాలి. అప్పుడే మళ్ళీ హార్వెస్టింగ్లు అంటే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ పువ్వులు కాయ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ వీడియోలో హార్వెస్టింగ్ చూపిస్తున్నాను. దాదాపు 30 కాయల దాకా వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ మొక్కను ట్రిమ్ చేసేసి ఎలాంటి పోషకాలు ఇస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను.